మా జీవితంలో ఇంకొక రోజులు అనుగ్రహించారు. మీకు స్తుతులు స్తోత్రాలు. పాటల ద్వారా మిమ్మల్ని స్థుతించగల పరిశుభాగ్యం అనుగ్రహించారు. కృతజ్ఞతలు. వాక్య భాగంలోకి వచ్చి ఉన్నాం నాయన. వాక్య భాగంలోనికి వచ్చి ఉన్నాం నాయన. మీరు మా ద్వారా, నా ద్వారా నా తండ్రి నీ బిడ్డలతో మాట్లాడేటప్పుడు తండ్రి మా ఆలోచనలని మా స్వాధీనంలో ఉంచుకుని నా ప్రభువా నీ యొక్క మాటలు ధ్యానించే కృపను మాకు అనుగ్రహించండి అయ్యా. నీ యొక్క చిత్తానుసారంగా వాక్యానుసారంగా మా జీవితాలను మార్చుకునేందుకు సహాయం చేయమని యేసునామమున పెట్టి అడిగి వేడుకొచ్చి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అయితే నిన్న క్షమించిన కొంతమంది వ్యక్తుల గురించి మనం చూసాము. అయితే ఈరోజు క్షమించటం మూలంగా మనకు కలిగే లాభాలను ఈరోజు చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. క్రీస్తు పలికేటువంటి మాట ఏంటి అని అంటే, మనము మన ఎడలు ఎవరైతే అపరాధం చేస్తారో వారిని క్షమించాలి. ఒకవేళ వారిని క్షమించకపోతే దేవుడు మన పాపాలను క్షమించడు. మన పాపాలు క్షమింపబడకపోతే మనము పరలోకానికి వెళ్ళము, నరకానికి వెళ్తాం. సో ఎదుటి వారిని ఖచ్చితంగా మనం క్షమించాల్సిందే. క్షమించకపోతే మనకు క్షమాపణ ఉండదు. మనకు క్షమాపణ లేకపోతే నరకానికి వెళ్తాం. క్షమించడం ద్వారా కలిగే లాభాలు. సో ప్రతి ఒక్కరు క్షమించడం ద్వారా దేవుడు మనల్ని క్షమిస్తాడు, మనం పరలోకానికి వెళ్తాం. తర్వాత మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వానిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. ఎప్పుడెప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ప్రార్థన చేసే ప్రతిసారి మనము మన ఎడల తప్పులు చేసిన వారిని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోవటం, వారి గురించి, వారి క్షేమం గురించి, వారి ఆరోగ్యం గురించి, వారి కుటుంబం గురించి, వారు చేసే పనుల గురించి ప్రతి ఒక్కటి చేసి వారిని మనం క్షమిస్తున్నట్లుగా దేవుని యందు ఒప్పుకోవాలి. అలా కనుక చేయకపోతే పరలోకమందున్నటువంటి దేవుడు మనల్ని క్షమించడు అని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు. తర్వాత కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసనని ఒకడనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించినలాగున మీరుని క్షమించుడి. చాలు. ఎవడైనాను మనకు హాని చేస్తే మనము సర్దుకొని వారిని క్షమించాలంట. మనము వారి ఎడల సర్దుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. ఎందుకు అనంటే క్రీస్తు మన ఎడల చూపించే విధానము మనం ఎదుటి వారి ఎడలు చూపించాలి. మనం పాపం చేస్తానే ఉంటున్నాం, దేవుని మాటలు వినకుండానే ఉంటున్నాం, దేవుని అతిక్రమిస్తూనే ఉంటున్నాం, కానీ ఆయన సర్దుకుపోతూ మనల్ని ప్రేమిస్తూనే ఉంటున్నాడు. సో మనం కూడా అదే విధంగా ఎదుటి వారితో సర్దుకుపోతూ వారిని క్షమించుకుంటూ పోతూ ఉండాలి. లేకపోతే పరలోకంలో ఉన్న తండ్రి మనల్ని కూడా క్షమించడు. 1 పేతురు
4:8. మొదటి పేతురు 4:8 ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి, సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. ప్రేమ అనేక పాపములను కప్పును. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రేమ అనేటువంటి గుణాన్ని కలిగి ఉండాలి. ఒకరి ఎడల ఒకరు సనుక్కోకూడదు, గొనుక్కోకూడదు ఒకరి గురించి ఒకరు. ఒకవేళ మనం ఇవి చేస్తే దేవుడు పరలోకంలో మన గురించి అలా చేస్తాడు. తీర్పు కాలంలో మనకి అదే విధమైనటువంటి ప్రక్రియ జరుగుతుంది. సో మనము ఎదుటి వారితో ప్రేమ అనేటువంటి గుణాన్ని చూపించాలి, ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనతో కూడా ప్రేమతో ఉండి అంత్యకాల దినములలో తీర్పు కాలంలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, పరలోకంలో స్థానాన్ని ఇస్తాడు. తర్వాత యాకోబు యాకోబు 2:13. యాకోబు 2:13 కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. చాలు, కనికరించువాడు కనికరింపబడును. అందుకే ధన్యతలో ఉంటది, కనికరము గల వారు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు, కనికరము పొందెదరు. సో మనము ఒకరి ఎడల ఒకడు కనికరము గలవారమై నడుచుకోవాలి. సో మనము ఒకరి ఎడల ఒకడు కనికరం కలిగి ఉంటే దేవుడు కూడా మన ఎడల కనికరం కలిగి ఉంటాడు. లేదు, మనం కనికరం కలిగి లేకపోతే తీర్పు కూడా మనకి వ్యతిరేకంగా దేవుడు ఇస్తాడు అని చెప్పి సెలవిస్తున్నాడు. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. 4:32 ఎఫెసీ ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు, నేను ఎందుకు క్షమించాలి, నేనేం తప్పు చేయలేదు, నా ఎడల వాళ్లే పాపం చేశారు అని. కాదు, మనము కూడా పాపులమే. ప్రతి ఒక్కరు పాపులే గనుక మనం ఏదో సిచ్యువేషన్ లో పాపం చేస్తాం. ఆ పాపము క్షమించేది దేవుడే, ఆ పాపమును క్షమించి పరలోకానికి తీసుకువెళ్ళేది దేవుడే. సో మన ఎడల ఎవరైనా పాపం చేసినప్పుడు మనం వారిని క్షమించకపోతే దేవుడు కూడా మనల్ని క్షమించడు అని అంటున్నాడు. సో మనం పరలోకంలో ఉండాలి అన్నా, దేవుని కుడిపార్శ్వమున కూర్చోవాలి అన్నా, దేవునితో నివాసం చేయాలి అన్నా ఆయనలాగే జీవించాలి. మనం ఆయనలాగే మారాలి. ఆయన బ్రతుకునే మనం కూడా బ్రతికితే అప్పుడు దేవుడు మనల్ని ఆయన స్థానంలోనికి తీసుకువెళ్తాడు. సో మనము ప్రేమ కలిగి ఉండాలి, కనికరం చూపించాలి, జాలి చూపించాలి. ఇంకా ఏం చేయాలో చూద్దాం. లేవికాండము, లెవిటికల్స్, లేవియాకాండము 25వ అధ్యాయము 4వ వచనం. 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలము అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను. అందులో నీ చేను విత్తకూడదు,
నీ ఫలవృక్షముల తోటను శుద్ధిపరచకూడదు. నీ కారు చేల పంటను కోసుకొనకూడదు. శుద్ధిపరచని నీ వృక్ష ఫలములను ఏరుకొనకూడదు. అది భూమికి విశ్రాంతి సంవత్సరము. అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సర సస్యము నీకును నీ దాసునికిని నీ దాసికిని నీ జీతగానికిని నీతో నివసించు పరదేశికిని ఆహారమగును. మరియు నీ పశువులకును నీ దేశ జంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండును. చాలు. ఇక్కడ దేవాది దేవుడు ఇజ్రాయేలీలకు ఒక కట్టడను నియమించాడు. ఏంటా కట్టడం అంటే విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరానికి వెళ్ళాలి. ఇది ఈ కట్టడ ఇజ్రాయేలీలకు మాత్రమే అని చెప్పి మనం చదివి ఉన్నాం. అయితే దేవాది దేవుడు తెలియజేసేది ఏంటి అని అంటే, దేవుడు చెప్పింది చేస్తే దేవుడు తిరిగి ఆశీర్వాదంగా పంటలను అధికంగా చేస్తానని ఇక్కడ సెలవిస్తున్నాడు. మీరు గనక ఆ రోజు కోతకాలము అంటే ఏ పంటను కోయకుండా ఉంటే తర్వాత మీకు సమృద్ధిగా ఇస్తాను, మీ పశువులు బ్రతుకుతాయి, మీ ఇరుగు పొరుగు వారు బాగుంటారు అని చెప్పి దేవాది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము దేవుని ఆజ్ఞలను పాటించాలి. దేవుని ఆజ్ఞలను మనం పాటిస్తే అధికమైనటువంటి మేళ్ళు అనుగ్రహిస్తాడు అని చెప్పి వచ్చిన మనం తెలియజేస్తాం. తర్వాత మత్తయి సువార్త 18వ అధ్యాయము మత్తయి సువార్త 18వ అధ్యాయము 32వ వచనం. అప్పుడు వాని యజమానుడు వాణ్ణి పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము దేవుడు నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు వచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వానిని అప్పగించెను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. అయితే దేవాది దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఇక్కడ ఒక ఉపమానం చెప్పారు. ఏంటి అని అంటే, ఒక యజమాని దగ్గర ఒక దాసుడు అప్పు చేస్తాడు. సరే, అది కొన్ని సంవత్సరాలైనా తీర్చలేకపోయేసరికి ఇక దాసుడు, అయ్యా నేను తీర్చలేకపోతున్నాను, కొంచెం సమయం ఇవ్వండి, గడివివ్వండి, నా పరిస్థితి ఇలా ఉంది, నాకు ఇలా సాగుతుంది, నాకు ఇలా పనులు లేవని ఇట్లా చెప్పుకుంటూ వచ్చేసరికి యజమానుడికి జాలేసి బాధ అనిపించి క్షమించి, సరే నువ్వు నాకు ఏ అప్పు ఇవ్వక్కర్లేదులే, నేను నీకు అప్పుని మాఫీ చేశాను, నువ్వు నాకేం కట్టక్కర్లేదులే, వెళ్ళిపో అంటాడు యజమానుడు. ఈ దాసుడికి చక్కగా హ్యాపీగా వెళ్ళిపోతాడు. ఆ దాసుడికి ఇంకో దాసుడు ఉన్నాడు, సహోదరుడు. ఆ సహోదరుడు ఆ దాసుడికి అప్పున్నాడు. ఆ సహోదరుడి దగ్గరికి వెళ్ళి, దాసుడు నాకు ఉన్నటువంటి అప్పు ఇప్పుడే తీర్చాలి, నాకు డబ్బులు అవసరము, ఇవ్వు అని అంటే ఆ సహోదరుడు, నేను ఇవ్వలేను, ప్రస్తుతానికి నా దగ్గర డబ్బులు లేవు అన్న కనికరించకుండా చాలా రూడ్గా సహోదరుడితో బిహేవ్ చేయడం మొదలు పెట్టారు.
ఇక ఈ సహోదరుడు ఈ దాసుడు ఇద్దరు కలిసి యజమానుడి దగ్గరికి వచ్చి, అయ్యా ఇలా మీరు క్షమించారు మీ దాసుడిని, కానీ మా సహోదరుడు నన్ను క్షమించట్లేదు, నా దగ్గర డబ్బులు లేవయ్యా, చెప్పినా వినట్లేదు అని అంటే, అప్పుడు యజమానుడు అంటాడు, చెడ్డ దాసుడా, నేను నువ్వు చేసిన అప్పంతా మాఫీ చేశాను. ఎందుకు అని అంటే నువ్వు ఉన్నటువంటి స్థితిని నాకు వివరించావు, నాకు న్యాయం అనిపించి సరే నువ్వు ఇచ్చినటువంటి అప్పు నువ్వు తీసుకోను అని అన్నాను నేను. కానీ నీ సహోదరుడిని నువ్వు క్షమించలేకపోయావు, నీ సహోదరుని నువ్వు వదలలేకపోయావు, కాబట్టి నాకు చెల్లించాల్సిన అప్పు డబల్ చెల్లించాలి నాకు అని ఆ యజమానుడు ఆ దాసుడికి చెప్తాడు. సో మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, మనం క్షమాపణ పొందుకున్నాం, మనం క్షమాపణ పొందుకొని మనం ఏం చేస్తున్నాం, ఇంకెదుటోళ్ళని క్షమించకుండా ఉంటున్నాం. సో దేవుడు అదే గమనిస్తూ, నేను నిన్ను క్షమించాను కాబట్టి నువ్వు కూడా నీ సహోదరులను, నీ ఎడలు ఎవరైనా తప్పు చేసిన వారిని నువ్వు క్షమించాలి. లేదు నువ్వు క్షమించలేదు అని అంటే నేను నువ్వు చేసిన తప్పులను క్షమించను అని చెప్పి దేవాది దేవుడు ఈ ఉపమానాన్ని ప్రజలకు చెప్తూ ఉన్నాడు. సో దేవాది దేవుడు మనకి తెలియజేసేది ఏంటి అని అంటే, నువ్వు క్షమిస్తే నేను క్షమిస్తా, నువ్వు నన్ను నీ పెదవుల ద్వారా నీ రక్షకుడు అని నన్ను ఒప్పుకుంటే నేను నిన్ను తీర్పు కాలపు దినమున నువ్వు నా భక్తుడివి అని చెప్పి నేను ఒప్పుకుంటా. సో నువ్వేది విత్తుతావో అదే కోస్తావు, సేమ్ నువ్వేది విత్తుతావో నేను అదే విత్తుతాను, నువ్వే పంట కోస్తావో నేను ఆ పంటని తిరిగి నీకు ఇస్తాను అని చెప్పి దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. మనం నిన్న గమనించిన వ్యక్తులలో చాలా మంది దేవుణ్ణి కనపరిచారు. యోసేపు గారు కానీ, దావీద్ గారు కానీ, మిగతా వాళ్ళు ఉన్నారు, సౌలు గారు. సో వీళ్ళందరూ ఏం చేశారు అంటే దేవుని భక్తిని ఎదుటి వారికి కనపరిచారు. దావీదు గారిని చూసుకుంటే, మీరు నా ఏలినవాడు, నేను మిమ్మల్ని చంపలేను, చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఏదో చెప్పారు, వాళ్ళు చెప్పిన మాటలు మీరు నమ్మేస్తే ఎట్లా అని అంటే ఆయన బిగ్గరగా ఏడుస్తూ, దావీదా నాయన నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అని చెప్పి కరిగిపోతాడు ఆయన. సో మనం కూడా ఎదుటి వారిని ఈ విధంగా క్షమిస్తే మనలో ఉన్న ప్రేమను చూస్తారు, మనం పూజించే దేవుణ్ణి కూడా చూస్తారు. లేదు అని చెప్పి వారితో కఠినంగా ప్రవర్తిస్తే మనల్ని శత్రువుగా చూస్తారు, మనము పూజించేటువంటి దేవుణ్ణి కూడా శత్రువుగా చూస్తారు. కాబట్టి దేవుడు అందుకే అంటున్నాడు, ప్రేమ సమస్త దోషములను కప్పేస్తుంది. కాబట్టి ప్రతి చోట మనం ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి మాట్లాడాలి, ప్రేమ కలిగి నడుచుకోవాలి. లేదు ప్రతి ఒక్కరికి ప్రేమ చూపించాలంటే చూపించకూడదు. మూర్ఖుల దగ్గరికి ఎప్పుడు వెళ్ళకూడదు, మూర్ఖులకి మంచి చెప్పకూడదు, మూర్ఖులకి మంచి చెడులు ఎప్పుడు చెప్పకూడదు, వాళ్ళని దగ్గరికి తీసుకోకూడదు, వాళ్ళ జోలికి వెళ్ళకూడదు మూర్ఖులు. ఎందుకు అని అంటే మూర్ఖుల జోలికి వెళ్ళి మనం ఇట్లా ఉండాలి, ఇలా ఉండకూడదు అని మంచి చెప్తే నలుగురిలో మనల్ని చెడుగా చేస్తారు మూర్ఖులు. సో వాళ్ళు వినరు. కాబట్టి జ్ఞానం కలిగిన వాడు మూర్ఖుల జోలికి వెళ్ళడు. సో మూర్ఖులకి ప్రేమ అర్థం కాదు, కాబట్టి వాళ్ళకు చూపించక్కర్లేదు. కాబట్టి ప్రేమ ఎవరికైతే వీళ్ళకి కరెక్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా దాసుడు వాళ్ళ సహోదరుడికి ఆయన క్షమించాలి. ఎందుకు అని అంటే యజమానుడు తనను క్షమించాడు, కానీ ఈ దాసుడు తన సహోదరుని క్షమించలేకపోయాడు. సో అటువంటి విషయాల్లో ప్రేమ కలిగి ఉండాలి అని చెప్పి బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము ఇక నుండి క్షమిస్తే ఏంటి మనకు ఉపయోగం అని అంటే, నిన్న చెప్పుకున్నటువంటి విషయం, మనము క్షమిస్తే ఎదుటి వారి తల మీద నిప్పులు కుప్పలుగా పోసినట్లే వారు తర్వాత తప్పకుండా దేవుని ఉగ్రతకు పాలవుతారు, తర్వాత ఖచ్చితంగా వారు ఆ శిక్షను అనుభవిస్తారు. యోసేపు తన అన్నదమ్ములను క్షమించాడు, తర్వాత తరతరాలు వారు బానిసత్వంలో ఉన్నారు ఐగుప్తు దేశంలో. తర్వాత అలా చాలా మంది చూసుకున్న తర్వాత దావీదు గారు సౌలు గారిని క్షమించి వదిలేశారు. చివరికి ఆయనే ఆత్మహత్య చేసుకునే టైం వచ్చేసింది. అంత పరిస్థితి ఆయన తెచ్చుకున్నాడు. ఏది ఇజ్రాయేలీలకు మొట్టమొదటి రాజు మళ్ళీ. సో ఈ విధంగా దేవుడు ఎక్కడ ఎవరిని వదిలిపెట్టలేదు. వారి శిక్షకు తగ్గట్టుగానే వారిని దేవుడు శిక్షించాడు, వారి పాపానికి తగ్గట్టుగానే దేవుడు శిక్షించాడు. కాబట్టి మన పని ఏంటి, ఎదుటి వారి ఎడల మన పని ఏంటి అంటే క్షమాపణ. ఏ తప్పైనా చేయని, ఎంత పెద్ద తప్పైనా చేయని, కానీ మనం ఏం చేయాలంటే క్షమించాలి. క్షమించి వారి కొరకు నుంచొని ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఇందాక వచనంలో మనం గమనించాం, వారి కొరకు మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రతిసారి వారిని క్షమిస్తూ ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి నువ్వు చేసిన ప్రతి పాపాన్ని క్షమిస్తూ వస్తాడు. దేవుడు ఒక్కసారి క్షమించాడు అని అంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడడం ఆ పాపాన్ని.
సో దేవుడు ఈ విధంగా మనకి తెలియజేస్తున్నాడు కాబట్టి మనం కూడా అట్టి గుణాలు కలిగి ఉండాలని చెప్పి మనం చేస్తూ చిన్న మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించి భద్రపరచును గాక. ఆమేన్. అందరి తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు 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 ప్రధాన దూతలతోనూ మానవకోటి సమూహంతోనూ పొగడబడినటువంటి తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, నేనటి వరకు మిరకలు కాపుదల భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించారు. మీకు స్తుతులు, స్తోత్రాలు అయ్యా నా తండ్రి. ప్రభువా, మేము తెలుసుకున్న విధంలో నా తండ్రి ప్రభువా, అయ్యా క్షమిస్తే ఎటువంటి లాభాలు నా తండ్రి ప్రభువా తెలియజేసిన విధానం బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు అయ్యా నా తండ్రి ప్రభువా. మేము కూడా క్షమించే గుణమును కలిగి ఉండుటకు సహాయం చేయండి అయ్యా. మా ఎడల తప్పు చేసిన వారిని మేము క్షమించుటకు సహాయం చేయండి నా తండ్రి ప్రభువా. మీరు మా పాపములు ప్రతిసారి క్షమిస్తూ వస్తూ ఉన్నారు నాయన. దాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. సజీవులలోంచి నా తండ్రి ఈరోజు నీ తండ్రి ప్రభా ఉన్నతమైనటువంటి మాటలు వినే కృపను అనుగ్రహించారు తండ్రి. స్తోత్రాలు నా ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు పరిచయలో మీరు తోడుగా ఉన్నారు, వందనాలు. రాకపోకలు తోడుగా ఉన్నారు, మీకు స్తుతులు. మంచి వాతావరణాన్ని ఇచ్చారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు, మీకు స్తుతులు, స్తోత్రాలు నాయన. అయ్యా నా తండ్రి ఇదే విధంగా నా ప్రభా మరలా వచ్చేది మేమందరం ఇలాగే సమకూడిని స్థుతించి కనపరిచే భాగ్యం అనుగ్రహించండి అయ్యా. ఒక కూడికి ముగించుకొని మా స్వగృహాలకు వెడబోచుడుగా రాకపోకలు మీరు తోడుగా ఉండి సహాయం చేయమని ఏ శ్రమం పెట్టి అడిగి వేడుకొంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి నేను ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడైన నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.